మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున మన్నా టీవీ ద్వారా యేసు ఇచ్చే ఆశీర్వాదం అనే కార్యక్రమాన్ని వీక్షించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఒకసారి ఆయన వాక్యమును ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి వాక్యము నిమిత్తమై ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరి ఒక పర్యాయము ప్రభా, యేసు ఇచ్చే ఆశీర్వాదం అనే కార్యక్రమం జరిగించుటకు నువ్వు చూపిన ప్రేమ కొరకు, నీ సహాయం కొరకు వందనములు. మా దినములలో నీవు ఇచ్చిన క్షేమం కొరకు స్తుతులు ప్రభా. అపాత్రుడును, ఎన్నిక లేనివాడును, బుద్ధిహీనుడు ప్రభా, నా జ్ఞానము ఒట్టిదై ఉన్నది, నన్ను క్షమించుము. నీ పరిశుద్ధాత్మ నా మీద ఉంచండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభా. నీ ధర్మశాస్త్రమునందరూ ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులను తెరవండి. నాకును వినువారికి నీ వాక్యము ప్రయోజనకరమైనదిగా చేయండి ప్రభా. నీ మాటలే పలుకున్నట్లుగా నాకు సహాయం చేసి కృప చూపండి నాయన. నీ ఆత్మతో నన్ను నింపమని యేసునామమున వేడుచున్నాను తండ్రి, ఆమె. నేటి వాక్యము నిమిత్తమై ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఈ వాక్యంలో అపోస్తలుడైన పౌలు అనేక క్లిష్ట పరిస్థితులను, క్రీస్తు కొరకు నిలబడిన తర్వాత అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొన్నవాడు, చెరసాలలో ఉండినవాడు, ఎన్నో మార్లు కొరడా దెబ్బలు తిన్నవాడు, భయంకరమైన కష్టాలను అనుభవించినవాడు. కానీ అతడు క్రీస్తును సంధించిన తరువాత, దమస్కు మార్గంలో క్రీస్తు ప్రభు తనను కలుసుకున్న తర్వాత అపోస్తలుడైన పౌలులో గొప్ప మార్పు కలిగింది. దేవుని కొరకు నిలబడాలి, ఈ నిజమైన రక్షకుడిని నేను అనేకులకు ప్రకటించాలి అనే స్థిరమైన నమ్మికను, విశ్వాసమును కలిగి ఉండి అనేక ప్రాంతాలకు సువార్త సేవను తీసుకొని వెళ్ళినాడు. అదే సమయంలో తాను చెరసాలలో ఉన్నప్పుడు కూడా సంఘాలను బలపరచడానికి అనేక రకమైన ఉత్తరాలు రాశాడు. వాటన్నిటిలో కూడా ఆత్మీయమైన హెచ్చరికలు, గొప్ప మేలు కొల్పే మాటలు ఉన్నాయి. మనం చదవబడిన భాగము కూడా ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు రాయిచున్న మాటలు. అంతకుముందు భాగాలలో కొంతమంది స్త్రీల పేర్లు చెప్పబడినాయి, కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పబడ్డాయి. వాళ్ళు సువార్త పనిలో ప్రయాసపడుతూ ఉన్నారు, కానీ వారిలో కొంత విభేదాలు, కొంత ఘర్షణ వాతావరణము, కొన్ని అనైక్యతతో కూడిన పరిస్థితులు ఉన్న విషయాన్ని గమనించి అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తూ ఉన్నాడు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. కింద ఫుట్నోట్లో సహనము అనే మాటగా రాశాడు, మృదుత్వము అని రాశాడు. మీ మృదుత్వమును సకల జనులకు తెలియబడనీయుడి. ఇది క్రైస్తవులుగా, లేకపోతే క్రీస్తును ఎరిగిన వారుగా, ఈ అన్య లోకములో లేకపోతే అన్యాచారాలతో కూడిన ఈ లోకములో నివసించే ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన విషయము, ఆచరించవలసిన విషయము. అది క్రీస్తులో, లేకపోతే మన సహనము సకల జనులకు తెలియబడనీయుట, మన యొక్క మృదుత్వము సకల జనులకు తెలియబడనీయుట. ఈ లోకంలో ఎన్నో తొందర కలిగే పరిస్థితులు, ఆటంకాలు కలిగించే పరిస్థితులు, లేకపోతే మనకి దినదిన మన జీవితంలో ఎన్నో రకాలైన సమస్యలు ఎదురవుతున్నా సరే మనము మాత్రము వాటిల్లోకి వెళ్ళిపోకుండా, తొట్టిల్లకుండా క్రీస్తు కొరకు నిలబడి మన సహనాన్ని, మన మృదుత్వాన్ని ఈ లోకమునకు చూపించవలసిన వారమై ఉన్నామని అపోస్తలుడైన పౌలు తెలియజేయచ్చు ఉన్నాడు. మన సహనము సకల జనులకు తెలియబడనివ్వాలని. సాధారణంగా మనుషులు ఎలాగ ఉన్నారంటే ఈ దినాల్లో షార్ట్ టెంపర్డ్ యాటిట్యూడ్తో ఉన్నారు. అయిన దానికి కాని దానికి కోపపడటము, ఎదుటి వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు దానికి నేను కూడా కౌంటర్ ఇవ్వాలి అని అనుకోవడము, లేకపోతే వాళ్ళ నోరు ఎలాగ మూయించాలి అని అనుకుంటాము, ఇలాగ మనం చేస్తూ ఉంటాం. కానీ అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో 12వ అధ్యాయంలో తన వ్యక్తిగతమైన అనుభవాన్ని రాసినాడు. అక్కడ మేలు చేత కీడుని జయించమని రాశాడు. కీడుని మేలుతో జయించుడి అంటే కీడు అనే దాన్ని మనం
ఎవరైనా మనకి హాని తలపెట్టినప్పుడు, కీడును ఆలోచించినప్పుడు, మనం వారి పట్ల కూడా కీడుతో వ్యవహరించక, లేకపోతే వాళ్లకు రిటార్ట్ ఇవ్వాలని చూడకుండా మనం మేలుతో వ్యవహరించాలంట. అంటే మృదుత్వంతో వ్యవహరించాలంట, సహనముతో వ్యవహరించాలంట. పౌలు చెరసాలలో ఉండినాడు, ఎన్నో సమస్యల మధ్య ఉండినాడు. కానీ అతనేం చేస్తున్నాడంటే క్రీస్తు ప్రభువునే చూస్తా ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఎలాగ సహనాన్ని కలిగి జీవించినాడో, సిలువలో వేలాడుతూ కూడా తనను బాధించుచున్న వారి పట్ల ఎలాంటి దయను, క్షమాపణను కలిగి ఉన్నాడో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తనను హింసించే వారి పట్ల ప్రేమను, క్షమాపణ హృదయాన్ని ఎలాగ కలిగి యేసుప్రభు ఉండినాడో, అలాగ అపోస్తలుడైన పౌలు కూడా చెరసాలలో ఉండి తన హృదయంలో ఉన్న బలమైన సంకల్పాన్ని ఈ ప్రజలకు ఫిలిప్పి పత్రికలో ఆ సంఘ సభ్యులకు రాస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో మనకు కూడా తెలియజేయచ్చు ఉన్నాడు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మనము మొట్టమొదటిగా సహనము కలిగిన వారిగా ఉండాలి, మృదుత్వము కలిగిన వారిగా ఉండాలి. అది అనేకులకు తెలియబడాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. అంటే మన మృదుత్వము లేకపోతే మన సహనము అనేకులకు తెలియబడుట అంటే, నేను సహనం కలిగిన వాడిని, నేను మృదుత్వం కలిగిన వాడిని, నేను ఎలాంటి వాడిని అలాంటి వాడిని అని మనం చెప్పవలసిన పని లేదు. ఒకని ప్రవర్తన వానికి ముందుగా నడుచును అని వాక్యంలో రాయబడింది. అంటే నీవు చెప్పేదానికన్నా నీ ప్రవర్తన చూసినప్పుడు ఎదుటి వాళ్ళు నీవెంత సహనం కలిగిన వాడువో, మృదుత్వం కలిగిన వాడువో, ఎలాంటి పేషెన్సీ, ఓర్పు కలిగిన వాడువో ఎదుటి వాళ్ళు గమనిస్తారు. ఈ లోకంలో దేవుని కలిగిన వారుగా చెప్పుకుంటున్న మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనల్ని చూసినప్పుడు అనేకులు వీరు ఎలాగా నిజముగా సహనం కలిగిన వారేనా, క్రీస్తును పోలి నడుచుకునే వాళ్ళేనా, వీళ్ళలో ఏమైనా ఓర్పు ఉన్నదా, ప్రేమ ఉన్నదా అని మన వైపు చూస్తూ ఉంటారు, మనల్ని ఆసక్తితో గమనిస్తూ ఉంటారు. కనుక మనమేం చేయాలంటే మన ప్రవర్తనను మేలుకరమైన రీతిలో ఉండేలాగా చూసుకోవాలి. ఎదుటి వాళ్ళకి మన సహనాన్ని చూపించాలి, మనం ఓర్పుతో ఎదుటి వారిని భరించాలి, ఓర్చుకోవాలి. వాళ్ళు మన పట్ల కఠినంగా వ్యవహరించారని, లేకపోతే మనకేమైనా కీడును కలిగించాలని ప్రయత్నం చేశారని, అదేవిధంగా మనము కీడును కలిగించాలని, లేకపోతే కీడును కీడుతోనే జయించాలని మనం ఎన్నటికీ తలంచడానికి వీలు లేదు. ఒక క్రైస్తవుడిగా ఉండిన వ్యక్తి కీడును మేలుతో జయించాలి. ఆ మేలుకరమైన మార్గములో నువ్వు ప్రయాణం చేసినప్పుడు కీడును తలపెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత కాలంలో దాని విషయమై పశ్చాత్తాపడతారు. తిరిగి నీ సహనాన్ని చూసినప్పుడు, నీ మృదుత్వాన్ని, నీ ఓర్పును చూసినప్పుడు తిరిగి నీ వైపు చూస్తారు, నీలో ఉన్న క్రీస్తు వైపు చూస్తారు. ఈ విషయాన్ని మనం ఎరిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అదే భాగంలో ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని కొద్ది సమయము ధ్యానించాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఈ దినాల్లో ప్రభువు సమీపముగా ఉన్నాడు అని మనం మాటి మాటికి చెప్తున్నాం. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? నేను పడుకొని ఉన్నాను, నా పక్కనే బైబిల్ పెట్టుకొని ఉన్నాను, ప్రభువు సమీపంగా ఉన్నాడు. నేను నా ఇంట్లో కూర్చొని ఉంటున్నాను, మా ఇంట్లో నివాసం చేస్తున్నాము, ఇంటి బయట ఈ క్రీస్తు యేసు ఈ గృహమునకు అధిపతి అని పెట్టుకున్నాను, ప్రభువు సమీపముగా ఉన్నాడు. లేకపోతే నేను నా వస్త్రధారణలో లేకపోతే నా చైన్స్లో సిలువ గుర్తు నేను వేసుకుంటున్నాను, ప్రభువు సమీపముగా ఉన్నాడు అని మనం తేలికగా చెప్పేస్తాం. అలాగా వేసుకున్నంత మాత్రాన, లేకపోతే బైబిల్ని తీసుకొచ్చి నీ పక్కలో నీ తల పక్కనే పెట్టుకున్నంత మాత్రాన ప్రభువు సమీపముగా ఉండడు. ప్రభు ఎప్పుడు సమీపంగా ఉంటాడంటే నీ హృదయములో ఆయనకు చోటిచ్చినప్పుడు, నీవు ఆయనను వెంబడించడానికి ఇష్టపడినప్పుడు, ప్రభువా నా పాపమును క్షమించుమని ఆయనను వేడుకున్నప్పుడు ఆయన నిన్ను క్షమించి నీ సమీపముగా ఉంటాడు. నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. నీ ప్రార్థన పరలోక రాజ్యమునకు చేర్చబడుద్ది. నువ్వు కోరుకున్న వాటిని, అడుగు వాటిని దేవుడు నిశ్చయముగా నీకు దయచేస్తాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఇక్కడ యేసు ప్రభు ఆయా ప్రాంతాల్లో సంచరించు ఉన్నప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను సంగతి ఆయనకి చెప్పబడింది. యోహాను చెరపట్టబడినాడని చెప్పబడింది. ఆ తరువాత ఆయన అనేక ప్రాంతాల్లోకి వెళ్తూ
యేసు ప్రభు చెప్తున్న మాటలు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. బాప్తిసమిచ్చే యోహాను వచ్చాడు, యేసు ప్రభువుకు మార్గమును సిద్ధపరిచినాడు, ఆయనకు ఇవ్వవలసిన బాప్తిస్మాన్ని ఇచ్చేశాడు. తర్వాత ఆయన చెరలో పెట్టబడినాడు, ఆయన హేరోదు చేత చంపబడినాడు. అయితే యేసు ప్రభుకు యోహాను చెరపట్టబడినాడని చెప్పబడిన తర్వాత ఆయన అనేక ప్రాంతాల్లో, ఇక్కడ చెప్పబడిన జెబూలూను, నఫ్తాలి, యోర్దాను అనే ప్రాంతాల్లో యేసు ప్రభు ప్రయాణం చేస్తూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఈ దినాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది, హెచ్చరికను కలిగి ఉండవలసిన మాట. మనం ఈ లోకంలో నేను ఎంతకాలం బ్రతుకుతాను, అంతకాలం బ్రతుకుతాను, నాకు ఇష్టం వచ్చినవి కొనుక్కుంటాను, నేను సౌఖ్యంగా ఉంటాను, లేకపోతే నా తర్వాత నా పిల్లలకి సౌఖ్యాన్ని క్షేమాన్ని నేను అందించగలను అనుకుంటాం. కానీ దేవుని రాజ్యము అది సమీపముగా ఉన్నది. దేవుడు సమీపముగా ఉన్నాడు. మొట్టమొదట దేవుడు ఈ లోకంలోనికి వచ్చినాడు మానవాళిని రక్షించుటకు వచ్చినాడు. ఆయన పాపములు క్షమించుటకు సిద్ధముగా ఉండి సిలువలో బలియాగమును చేసినాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే రెండవ మారు దేవుడు రాబోతున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, దేవుడు సమీపముగా ఉన్నాడు. దేవుడు మరి రెండవసారి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు మారు మనసు పొందిన వాడివైతే దేవునితో కూడా నిత్యరాజ్య వారసునిగా మారుతావు. మారు మనసు లేనివాడివైతే, పాప క్షమాపణ లేనివాడివైతే, నీ హృదయంలో పాపమును అలాగే దాచిపెట్టి ఉండిన వాడివైతే నీవు నిత్య నరకాగ్నికి వెళ్ళేవాడుగా ఉంటావు. దేవునితో నీకు ఎలాంటి పాలు ఉండదు, దేవునితో ఎలాంటి పాలు ఉండదు. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, యేసు ప్రభు చెప్తున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని నీకేమైనా ఆలోచన ఉన్నదా? కొంతైనా ఆలోచన కలిగి ఉన్నావా? హెచ్చరికను కలిగి ఉన్నావా? పరలోక రాజ్యము సమీపించున్నది. దేవుడు తాను రెండవసారి తిరిగి రాబోతున్నానని చెప్తున్నాడు. కాబట్టి పాపులనందరినీ ప్రత్యేకపరుస్తాడు, నీతిమంతుల్ని ఒక జనాంగముగా, ఒక జనముగా చేస్తాడు, వారిని పైకి తీసుకెళ్తాడు, పరలోక రాజ్యంలో వారికి స్థానం ఇస్తాడని నీకేమైనా ఆలోచన ఉన్నదా? నీవు ఎప్పుడైనా నీ పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డావా? దేవుని రాజ్యము సమీపించి ఉన్నదాన్ని నువ్వు ఎప్పుడైనా గమనించినావా, ఆలోచించినావా? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ద లార్డ్ ఈజ్ ఎట్ హ్యాండ్. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువు ఎప్పుడూ సమీపముగానే ఉంటాడు. గొప్ప ప్రార్థనా పరులైన సేవకులు, వారితో పాటు దేవుడు సమీపముగా ఉండటం, వాళ్ళ ప్రక్కనే ఉండటాన్ని చూసినారు. దావీదు ఏం చెప్పాడంటే, ప్రభు ఎల్లప్పుడూ నా ఎదుట ఉండటాన్ని నేను చూచినాను అని చెప్పినాడు. కొంతమంది సేవకులు, ప్రభు నా కుడి పార్శ్వమున ఉండటాన్ని నేను చూచినాను, నాతో పాటు నా ప్రభు నడుస్తూ ఉండటాన్ని నేను చూచినాను అని చెప్పారు. నీవు గనక మారు మనసు పొందితే, నీ పాపాన్ని ఒప్పుకుంటే, నువ్వు తిరిగి దొంగిలించిన దాన్ని తిరిగి ఇచ్చివేస్తే, అన్యాయపు సొమ్ముని నీ ఇంట్లోంచి తీసివేస్తే, నీవు దేవుని యొక్క క్షమాపణ కొరకు వేడుకుంటే, కలువరి శిలువలో ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము నీ మీద ప్రోక్షించబడితే ప్రభువు సమీపముగా ఉంటాడు. నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నిశ్చయముగా ఆలకించబడుతుంది. నీవు ఏమైతే ఆశించినావో, కోరుకున్నావో దాన్ని దేవుడు నిశ్చయముగా జరిగిస్తాడు. నువ్వు ఎలాంటి అనారోగ్యములో, బలహీనతల్లో ఉన్నావో, చిక్కుల్లో ఉన్నావో, సమస్యల్లో ఉన్నావో, ఆర్థికపరమైన సమస్యల్లో ఇరుకున ఉన్నావేమో, అలాంటి వాటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తావా, ఆయన శరణు జొచ్చుతావా, ఆయన్ని వేడుకుంటావని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు కనుక ఆయన్ని వేడుకోవడానికి ఇష్టపడితే, ప్రభువా నన్ను క్షమించుము, నీ కుమారునిగా, నీ కుమార్తెగా నన్ను చేసుకోండి, ప్రభువా నాతో మాట్లాడండి, నాకు పాపక్షమాపణ దయచేయండి, నన్ను రక్షించండి అని గనక నీవు వేడుకుంటే ప్రభు సమీపముగా వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. యేసు ప్రభు చెప్పినాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. మారు మనసు పొందాలి. మనం ఎన్నో వాక్యాలు వింటూ ఉండవచ్చేమో, టీవీల్లో వచ్చే వాక్యాలు, ఫోనుల్లో వచ్చే వాక్యాలు. ఈ దినాల్లో వాక్యాలకు కొదువు లేదు. ఎన్నో వాక్యాలు వస్తూ ఉన్నాయి, వింటూ ఉన్నాం. కానీ వాటిని ఎంతవరకు మనం అనుసరించగలుగుతున్నామో, దేవుడు ఈ ధర్మశాస్త్రంలో చెప్పిన వాక్యము ప్రకారము మనం నిలబడాలని కోరుతూ ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు చేతబట్టుకొని నువ్వు నిలబడినప్పుడు ఈ లోకములో నీకు జయమిస్తాడు. దేవుడు జయమిస్తాడు.
నిన్ను సంపూర్ణముగా శుద్ధీకరిస్తాడు. తన కుమారునిగా చేస్తాడు, తన కుమార్తెగా చేస్తాడు. నీవు వేడుకున్నప్పుడు నీకు క్షేమాన్నిస్తాడు, నీ కుటుంబానికి క్షేమాన్నిస్తాడు. అంతేకాదు, నీవు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తావో వారికి కూడా క్షేమాన్నిస్తాడు, వారికి కూడా స్వస్థతనిస్తాడు. కానీ మొట్టమొదట మనం మారు మనసు పొందాలని యేసు ప్రభు ఈ వాక్యము ద్వారా మనకు చెప్తూ ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ ఎట్ హ్యాండ్. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేవుడు సమీపముగా ఉన్నాడంట. మనకు సమీపముగా ఉండే దేవుడు, ఆయన దూరముగా ఉండే దేవుడు కాదు. మన మొర ఆలకించని దేవుడు కాదు. మన విజ్ఞాపనను, మన మొరను త్రోసివేసే దేవుడు కాదని చెప్పే దేవుడు కాదు. ఇదిగో, నేను తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వారి యొద్దకు వస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రభు సమీపముగా ఉన్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయం 29వ వచనంలో మధ్య భాగం నుంచి చదువుతాను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. దేవుడు ఎక్కడ ఉన్నాడంట? ఆయన సమీపమునే ఉన్నాడు, ద్వారము దగ్గరనే ఉన్నాడు. ద్వారము దగ్గరనే ఉన్నాడు. నీ హృదయం అనే ద్వారమునకు దగ్గరగా ఉన్నాడు. నీ హృదయాన్ని తట్టుచూ ఉన్నాడు. ఆయన కొరకు నీ హృదయాన్ని తెరుస్తావని, నీ తలుపు తీస్తావని, నీవు ఆయనను చేర్చుకుంటావని, నీ హృదయ సింహాసనం మీద ఆయనకి స్థలమిస్తావని, ఆయన రాజుగా ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటావని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనండి. దేవుడు ఎక్కడో ఉన్నాడండి, దేవుడిని మేము ఎన్నడూ చూడలేదండి, ఆయన మాతో మాట్లాడతాడని మాకు తెలియదండి అని మీరు చెప్తున్నారేమో. కానీ దేవుడు సమీపమునే ఉన్నాడు, ద్వారము దగ్గరనే ఉన్నాడు. నీవు గనక ప్రార్థన చేస్తే, ఆయన మీద విశ్వాసం ఉంచితే, ఆయనను వేడుకుంటే, ఆయన వాక్యాన్ని చదివితే, ఆయన ఈ లోకంలో ఎలాంటి ఆశ్చర్యకరమైన కార్యములు చేసినాడో, ఎలాగ ప్రజలను వాళ్ళ బంధకాల నుంచి, వాళ్ళ అనారోగ్యాల నుంచి విడిపించినాడో, రక్షించినాడో, ఆ విషయాలను నువ్వు చదివి వాటిని ధ్యానించి, అలాగా నాకు కూడా చేయండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు కూడా క్షేమాన్నిస్తాడు, నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. నువ్వెన్ని సంవత్సరాల నుంచి బలహీనతల్లో ఉన్నావో, అనారోగ్యంలో ఉన్నావో, దిక్కులేని వాడిగా ఉన్నావో, హాస్పిటల్ చుట్టూ తిరిగి ఏమీ ప్రయోజనం లేనివాడిగా ఉన్నావేమో, కానీ దేవుని దగ్గరకు వస్తే ఆయన సమీపమునే ఉన్నాడు, ఆయన ద్వారము దగ్గరనే ఉన్నాడు. నువ్వెప్పుడు ద్వారమును తెరుస్తావో, నీ హృదయపు ద్వారమును ఎప్పుడు తెరుస్తావో, ఆయనను ఎప్పుడు వేడుకుంటావో, ఆయన క్షమాపణ కొరకు, ఆయన రక్షణ కొరకు ఆయన బ్రతిమలాడుకుంటావనని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కనుక నువ్వు వేడుకోవడానికి ఇష్టపడితే దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ సమస్యలన్నింటినీ తీరుస్తాడు. నీ కుటుంబమునకు యజమానుడుగా, ప్రభువుగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్లో అనేక మంది వ్యక్తులు యేసు ప్రభుని, దేవుని ఆశ్రయించి జయమును, ఆశీర్వాదమును చూచిన వారు ఉన్నారు. ఏలియా బయలు ప్రవక్తల ముందు దేవునిని ఆశ్రయించినాడు. బయలు ప్రవక్తలు 450 మంది, ఆషేరా ప్రవక్తలు 400 మంది బయలు ప్రవక్తలని చెప్పబడింది. దాదాపు 850 మంది ప్రవక్తలుండి వీళ్ళందరూ బయలు అనే దేవతను పూజించాలని ఊరికే ఎన్నోసార్లు పిలుస్తూ ఉన్నారు. ఈ ప్రవక్తలందరినీ యెజబెలు పోషించుచూ ఉన్నదని చెప్పబడింది. వీళ్ళందరూ వాళ్ళ దేవుడే గొప్పని నిరూపించాలని తలంచుకున్నారు. కానీ ఇంతమంది పిలిచినా సరే అక్కడ దేవుడు అనేవాడు లేడు, ఆయన వచ్చింది లేదు, ఆ దేవత వచ్చింది లేదు. కానీ ఏలియా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెట్టినాడో వెంటనే దేవుడు అక్కడికి దిగి వచ్చి అక్కడ ఒక గొప్ప ఆశ్చర్యకార్యం చేసినాడు. ఆ కట్టెల మీద పేర్చబడిన ఎద్దుల యొక్క తునకలను కాల్చివేసినాడు. అలాగే హిజ్కియా యూదా రాజుగా ఉండినాడు. అతడు బలహీనతల్లో అనారోగ్యం పాలైపోయాడు. యెషయా ప్రవక్త అతని యొద్దకు దేవుని చేత పంపబడినాడు. యెషయా ప్రవక్త అతనికి, నీవు ఇదిగో మరణమైపోతున్నావు, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోవయ్యా అని హిజ్కియాకి చెప్పినప్పుడు, హిజ్కియా గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వెంటనే హిజ్కియా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో లేదో, యెషయా అంట నడిమిశాల దాటి అవతలకి వెళ్ళలేదంట. ఇంకా అంటే ఆ కోర్ట్, ఆ ఏరియాలోనే ఉన్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే, హిజ్కియా దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళు, అతనికి 15 ఏళ్ల ఆయుష్ పెంచబడిందని చెప్పమని యెషయాని తిరిగి పంపినాడు.
ప్రభువు సమీపముగా ఉన్నాడు. నీవు నిజముగా హృదయమంతటితో ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన సమీపముగా ఉంటాడు. ఆయన ద్వారము దగ్గరే ఉంటాడు. నీవు కోరినప్పుడు, నువ్వు పిలిచినప్పుడు నీ దగ్గరకు రావాలని, తన్ను ఆశ్రయించిన వారి పట్ల ఆయన ఏ మేలు చేయకుండా ఉండడానికి ఇష్టము కలిగిన వాడుగా లేడు. ఆయన ఏ మేలైనా చేయడానికి ఇష్టము కలిగిన వాడే. అందుకే కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనం, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దావీదు చెప్తున్న మాట, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఒక్కొక్కసారి మొరపెట్టు వారికి సమీపంగా ఉన్నాడంట, నిజముగా మొరపెట్టే వారికి నిశ్చయముగా సమీపంగా ఉంటాడు దేవుడు. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోగలమంటే, కొంతమంది లోతైన పశ్చాత్తాపం లేకుండా కూడా కొంత ప్రార్థన చేసి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. అంటే అంత లోతైన పశ్చాత్తాపము, మారు మనసు వాళ్ళల్లో ఉండదు. కానీ కొంచెము ప్రార్థనతో దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో కూడా జవాబు ఇవ్వబడుతుంది. ఆ ప్రార్థనలో కూడా దేవుడు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు, జవాబిస్తాడు. కానీ 2వ లైన్లో చెప్పిన మాట, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి. కొంతమంది ఏం చేస్తారంటే, దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టుంటారు, బయట ఇంకా ఏ డాక్టర్ని కలుద్దామా, ఏ మంత్రాలు చేసేవాడిని కలుద్దామా, ఎవరిని కలుద్దామా అని చూస్తాం. పైకేమో ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడతారు, దేవుడు ఏ కార్యం చేయట్లేదు, ఇంకా ఎవరిని కలుద్దాం అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ 2వ లైన్లో చెప్పబడిన వాళ్ళు ఎవరంటే, తనకు నిజముగా మొరపెట్టువారు ఎవరంటే, ప్రభువా నీవే నా ఆశ్రయము, నేను నీ దగ్గరే వేచి ఉన్నాను, నీవే ఈ కార్యాన్ని సఫలం చేయాలి, నా రోగమును తీసివేయాలి, నా పాపమును నీవే క్షమించాలి, నేను మరి ఒక మార్గం వైపు చూడను, మరి ఒక దిక్కునకు నేను వెళ్ళను, నిన్నే నేను ఆశ్రయిస్తున్నాను, నిన్నే వేడుకుంటున్నాను, ప్రభువా నిశ్చయంగా నా దగ్గరకు వచ్చి నన్ను క్షమించండి, నీకు వ్యతిరేకమైన కార్యములు ఇంకా నాలో ఏమైనా ఉన్నాయేమో తెలియజేయండి ప్రభువా, నేను వాటిని తీసివేసుకుంటాను, నీతో నేను సరి చేసుకుంటాను, నా హృదయం నీ ఎడల యథార్థంగా ఉండలాగా నేను దినదినము సరి చేసుకుంటాను ప్రభువా అని దేవునిని అడిగేవారు, వెదికేవారు, వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అలాగ ప్రార్థన చేస్తే నీవు దేవుడు నిజముగా సమీపముగా ఉంటాడంట. తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు మొరపెట్టే వారికి జవాబిస్తాడు, నిజముగా మొరపెట్టే వారికి సమీపముగా ఉండి నిశ్చయమైన జవాబులు ఇస్తాడు. నీవు గనక నిజమైన ప్రార్థనా పరుడివేనా? నువ్వు నిజమైన ప్రార్థనా పరుడివైతే, నిజముగా నీవు దేవునిని వెదికేవాడివైతే, నీ పాపాన్ని దినదినము ఒప్పుకునేవాడివైతే, ఆయన సన్నిధిలో నిన్ను నీవు సరిచేసుకునేవాడివైతే, ఆయన వాక్యాన్ని క్రమముగా నిజముగా దినదినము ధ్యానించేవాడివైతే, ఆయన వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకొనుటకు, క్రమపరుచుకొనుటకు, గుణపరుచుకొనుటకు నువ్వు ఇష్టపడేవాడివైతే యెహోవా సమీపముగా ఉన్నాడు. మనం చదివిన వాక్యములో ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ సమీపముగానే ఉంటాడు. మనల్ని అందరినీ ఆయన రక్షించాలని ఇష్టం కలిగిన వాడు. మనల్ని ఈ లోకములో ఉన్న సంకట పరిస్థితుల నుంచి, ఇబ్బందుల నుంచి, అనారోగ్యాల నుంచి విడిపించాలని, రక్షించాలని, మనం ఈ లోకములో సంతోషకరమైన వారిగా, జయమును కలిగి ఉన్నవారిగా, పాపము నుంచి విడుదలను కలిగిన వారుగా, సాతాను సంబంధికులుగా ఉండక క్రీస్తును ఆశ్రయించిన వారుగా, ఆయన కుమార్తెలుగా, కుమారులుగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనది, దేవుని యొక్క కోరిక. కానీ మనము ఈ లోకములో అనేక రకాలైన చిక్కులలోకి, సమస్యల్లోకి మనంతటా మనమే వెళ్ళిపోయి సాతాను యొక్క తొందరల్లో, చిక్కుల్లో ఇరుక్కొని ఉండి బయటికి రాలేని వారముగా ఉండిపోతున్నాము. అక్కడ నుంచి మనకి ఎలాంటి సహాయము లేని వారుగానే మిగిలిపోతున్నాం. దేవుడు తన జాలి కలిగిన హస్తమును మన వైపు చాపుచూ ఉన్నాడు. పేతురు నీళ్ళలో మునిగిపోతూ తన చేతిని చాపినప్పుడు దేవుడు ఆ చేతిని ఆదుకున్నాడు, ఆయనను పైకి లేవనెత్తినాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి చిక్కుల్లో ఉన్నా సరే నిన్ను దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు, నిలబెడతాడు. నిన్ను సంపూర్ణముగా మార్చి తనకిష్టమైన బిడ్డగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా సహాయం చేస్తాడు. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి.
మీ సహనము సకల జనులకు తెలియబడని. నీలో అలాంటి సహనం ఉందా? అపోస్తలుల పౌలు ఎన్ని హింసలలో, చెరలలో, చిక్కులలో ఉన్నా సరే క్రీస్తునే మాదిరిగా కలిగినవాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానని చెప్పినవాడు, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క శాంత స్వభావాన్ని తనలో కలిగి ఉండి ప్రజలను ఆ మెట్టులో క్రీస్తును తనలో చూపించాలని ఇష్టపడుతూ ఉన్నవాడు. నీవు ప్రార్థనాపరుడవైతే, నీవు క్రీస్తును ఆశ్రయించిన వాడవైతే నీవు కూడా అలాగే క్రీస్తు ప్రేమను చూపించాలని కోరుకుంటావు. క్రీస్తు యొక్క సహనమును, దీర్ఘశాంతమును చూపించాలని కోరుకుంటావు. ఈ లోకములో ఎలాంటి సహనాన్ని ఆయన కలిగి జీవించినాడో, అనేకులను ఎలాగ ఆయన రక్షణ మార్గంలోనికి నడిపించినాడో, అలాగ ఈ దినములలో మనము కూడా క్రీస్తు యొక్క సహనమును, క్రీస్తు యొక్క మాదిరిని, ఓర్పును, మృదుత్వమును కలిగి మనము జీవించి క్రీస్తులోకి మనుషులను ఆహ్వానించాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు? ఇశ్రాయేలుతో మోషే చెప్తున్న మాటలు. మనము మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నాడు. ఈ అరణ్యములో 40 సంవత్సరాల ప్రయాణంలో కానీ, ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు కానీ మనం మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపముగా ఉండి దేవుడు మన మొరాలకించాడు. మనల్ని సంకట పరిస్థితుల నుంచి, చిక్కుల నుంచి విడిపించాడు. మనకు ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు. మన చెప్పులు పాతగిలిపోకుండా, వస్త్రాలు పాడైపోకుండా మనల్ని మార్గముల్లో నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని విభాగించినాడు. మనల్ని మంచి ఆహారముతో పోషించినాడు, మన్నాతో పోషించినాడు. కనుక మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు? మనకు సమీపంగా ఉన్నట్టు ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా? దేవుళ్ళని ఎంతోమంది చెప్పుకుంటున్నారు కదా, ఏ దేవుడు కూడా ఏ జనమునకు కూడా సమీపంగా ఉన్నాడు. ఇది ఒక క్రైస్తవునికి ఇవ్వబడిన ఆధిక్యత. మనము మొరపెట్టినప్పుడల్లా మన మొరను ఆలకించే దేవుడు, మనకు సమీపముగా ఉన్న దేవుడు అని ఇశ్రాయేలులకు మోషే ఎలాగైతే తెలియజేశాడో, ఈ దినములలో మనకు కూడా దేవుడు అదే మాటను తెలియజేస్తాడు. మనము మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నాడు. నీవు మొరపెట్టినప్పుడల్లా నీ కొరకు తన ప్రాణమును పెట్టిన యేసయ్య, తన రక్తమును కార్చినాడు, తన ప్రేమనంతటిని చూపించిన యేసు ప్రభు నీకు సమీపముగా ఉన్నాడు. కానీ ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన సన్నిధిలో మొరపెట్టుట, ఆయనను వేడుకొనుట, పశ్చాత్తాప హృదయాన్ని కలిగి జీవించుట, ఆయన వాక్యములో ఉన్న దాని ప్రకారము నీవు ఆయన కట్టడలను, ఆజ్ఞలను గైకొనుట, ఆయనలో నిన్ను నీవు క్రమపరుచుకొనుట, నీ వ్యక్తిగత ప్రార్థనను ఆయనతో దినదినము పెంపొందించుకొనుట, నీ కుటుంబాన్ని కట్టుకొనుటకైన ప్రార్థనను కలిగి ఉండుట, అలాంటి వాటిని మనం చేయాలని దేవుడు కోరుతున్నాడు. అలాగ మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా సమీపముగానున్నట్టు, ద్వారము దగ్గరనే ఉన్నాడు. మనం ఏమనుకుంటామంటే, నేను ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను, ఇన్నిసార్లు అడుగుతున్నాను, దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా, నా ప్రార్థన విన్నాడా అని మనం అనుకుంటా ఉంటాం. నీ ప్రార్థన దేవుడు నిశ్చయముగా వింటాడు. నీ మొర ఆలకిస్తాడు. నీ సమస్యకు జవాబు ఉన్నది దేవుని దగ్గర. నీ సమస్యకు దేవుని దగ్గర జవాబు ఉన్నది. కానీ నీవు ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, వేచి ఉండాలి. ఆయన యొక్క సమయం కొరకు నువ్వు వేచి ఉన్నప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ యొక్క పరిస్థితులన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడు. నిన్ను రక్షణ మార్గంలోనికి తీసుకుని వెళ్తాడు. మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా సమీపముగా ఉన్నట్టు మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అన్నాడు మోషే. ఇశ్రాయేలీయులారా, మీరు చూసినారు కదా, మనకి యెహోవా ఎలాగ సమీపముగా ఉన్నాడో అలాగ ఏ జనమునకు ఏ దేవుడు సమీపముగా లేడు. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఆధిక్యత ఇది. ఈ దినాల్లో మనకి ఇవ్వబడిన ఆధిక్యత కూడా ఇదే.
మనం ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఆయనను బ్రతిమలాడుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో వేచి ఉన్నప్పుడు, నీ పాపమును క్రమముగా ఒప్పుకున్నప్పుడు, నీ బాల్యకాలం నుంచి నీ తిరుగుబాటును, నీ దుష్టత్వాన్ని, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నువ్వు చేసిన పాపాన్ని, నీ పొరుగు వారికి వ్యతిరేకంగా నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు ఆయన నీ సమీపమునకు వస్తాడు. నిన్ను తన రక్షణ వాగ్దానాలతో దర్శిస్తాడు. నిన్ను నీ బలహీనతల నుంచి విడిపిస్తాడు. నీ శరీర సంబంధమైన సమస్యల నుంచి విడిపిస్తాడు. నిన్ను నూతనమైన వ్యక్తిగా చేస్తాడు. నిన్ను కొత్త ఆలోచనలతో, క్రీస్తు కొరకైన ఆలోచనలతో, పరలోక దర్శనంతో నిన్ను నింపుతాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడు. ఇదిగో తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నానని దేవుడు చెప్తాడు. దేవుడు మన హృదయపు ద్వారముల యొద్ద నిల్చుండి తట్టుచూ ఉన్నాడు. వారం వారం నీ వాక్యమును వించు ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని నువ్వు చదువుచూ ఉన్నప్పుడు దేవుడు నీ హృదయమును తడుచు ఉన్నాడు. మనము మన హృదయమునకు దేవుని వాక్యము తాకినా సరే, ఏదో ఆ కొద్దిసేపు అలాగ పశ్చాత్తాపడినట్లు ఉండటము, ఈ లోకంలోకి వెళ్ళిపోగానే లోకములో లోకస్తులతో కలిసిపోవటము, హృదయం కఠినం చేసుకోవటమే మనం చేస్తూ ఉన్నాము. దాని నుంచి విడిపించబడి, నేను స్థిరముగా క్రీస్తు కొరకు నిలబడతాను, క్రీస్తునే నేను లక్ష్యముగా గురిగా కలిగి ఉంటాను, ఆయన ప్రేమను నేను ఎరిగి ఉంటాను, ఆయన నా కొరకు ఎలాంటి బలియాగమును కలువరి సిలువలో చేసినాడో దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను, ఆయన కుమారునిగా మారుతాను, ఆయన రక్షణ వాగ్దానాలు నేను మరిన్ని సంపాదించుకుంటాను అని నీవు తలంచినప్పుడు ఆయన సమీపముగా ఉంటాడు. ఆయన ద్వారము దగ్గరనే ఉంటాడు. నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆయన కుమారునిగా చేస్తాడు. ఆయన నిత్యరాజ్య వారసునిగా చేస్తాడు. అంతేకాదు, నీవు, నీ కుటుంబము, నీ చుట్టూ ఉన్న వారికి నీవు వెలుగును అందించేవాడుగా, రక్షణను అందించేవాడుగా నువ్వు మార్చబడగలవని ఈ వాక్యము ద్వారా మనం ఎరిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ వాక్యములో చెప్పబడినట్లుగా, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ఈ వాక్యమును చదివేవాడివైతే, ప్రార్థన చేసేవాడివైతే నీవు నీ సహనాన్ని సకల జనులు ఎరిగి ఉండేలాగా చేసుకోగలవు. నీవు సహనముతో, ఓర్పుతో వ్యవహరిస్తావు. ఎదుటివారు తొందరపడి మాట్లాడినప్పుడు దానికి వెంటనే ప్రతిస్పందించక నీవు వేచి ఉంటావు, ఆలోచిస్తావు, ఓర్పును కనబరుస్తావు. నీ పట్ల నీకు నష్టాన్ని కలిగించాలని చూసేవారు, నీకు హాని చేయాలని, ఇబ్బంది పెట్టాలని చూసేవారికి కూడా నీవు క్రీస్తునే చూపిస్తావు. తిరుగుబాటు చేయవారి గురించి విజ్ఞాపన చేస్తావు. తిరుగుబాటు చేయవారి గురించి విజ్ఞాపన చేయడం అంటే, నువ్వు క్రీస్తు ప్రేమను ప్రకటించుచూ ఉన్నప్పుడు, క్రీస్తును నువ్వు తెలియజేయుచూ ఉన్నప్పుడు, వాళ్ళల్లో ఉన్న వ్యతిరేక ఆత్మ, ఈ లోక సంబంధమైన ఆత్మ తిరుగుబాటు చేయిస్తూ ఉంటుంది వాళ్ళు. కానీ మనం ఏం చేయాలంటే, మన సహనమును, మన ఓర్పును చూపించాలి. తిరుగుబాటు చేయవారి గురించి విజ్ఞాపన చేయాలి. క్రీస్తు ప్రభు ఎలాగ విజ్ఞాపన చేసినాడో అలాగ మనం కూడా విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తగిన కాలమందు నీవు ఎవరినైతే రక్షించాలని, ఎవరినైతే క్రీస్తు దగ్గరకు తీసుకురావాలని నువ్వు కోరుచూ ఉన్నావో వారిని తగిన కాలమందు క్రీస్తు వైపు మరలుకునేవారిగా దేవుడు చేస్తాడు. అలాగ మనం నిలబడాలని, ఈ లోకములో మన సహనమును, మన మృదుత్వమును అనేకులకు తెలిసేలాగా మాదిరికరమైన ప్రవర్తనను మనం కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగ మనం సహనము కలిగి జీవించినప్పుడు దేవుడు మన సమీపముగా ఉంటాడు. కాబట్టి మన సమీపముగా ఉన్న దేవుడు మన ద్వారా ఇతరులలో గొప్ప కార్యములు చేయడానికి, ఆశ్చర్యకరమైన కార్యములు చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ వాక్యములో ద లార్డ్ ఈజ్ ఎట్ హ్యాండ్, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేవుడు సమీపముగా ఉంటాడు. నీ సహనాన్ని నువ్వు చూపించినప్పుడు, నీ మృదుత్వాన్ని నువ్వు చూపించినప్పుడు నిన్ను రక్షించుటకు దేవుడు సిద్ధముగా ఉంటాడు. నీకు హాని తలపెట్టాలని తలంచిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఎలాంటి హాని కలగకుండా నిన్ను కాపాడి తన దూతలను పంపి నిన్ను రక్షించి నీ వెలుగును వారి మీద ప్రసరింపచేసి వాళ్ళలో కూడా ఆ నీతి, ఆ రక్షణ కలిగేలాగా, వచ్చేలాగా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. కాబట్టి మనము కీడును కీడుతోనే జయించాలని చూడక, కీడును మేలుతో జయించాలని మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. అంతకన్నా ముందు మన సహనము సకల జనులకు తెలియబడనియాలి. మన మృదుత్వాన్ని, ఓర్పును అనేకులకు తెలిసేలాగా మనం మాదిరికరమైన ప్రవర్తనను కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అది ఎప్పుడు సాధ్యమంటే, మొట్టమొదటిగా
నీ హృదయమును ఆయనతో సరిచేసుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయుటకు దినదినము నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు, పెనుగులాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, నీ హృదయము రాతి గుండెను తీసివేసి మాంసపు హృదయాన్ని నీకిస్తాడు. ఆ హృదయం మాంసపు హృదయము ఎలాంటి హృదయముగా మార్చబడిందంటే క్రీస్తును పోలిన హృదయముగా మార్చబడుద్ది. అపోస్తలుడైన పౌలుకు కలిగిన హృదయము నీ హృదయమును నీకు ఇవ్వబడుతుంది. అది మేలుకరమైన మార్గంలో నిన్ను నడిపిస్తుంది. నీ చుట్టూ ఉన్న అనేకుల్ని మేలుకరమైన మార్గంలోనికి, రక్షణ మార్గంలోనికి నడిపించేదిలాగా ఉండగలదని ఈ వాక్యము నుండి మనం ఎరిగి ఉండాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనములు. అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి ఫిలిప్పీలతో రాసిన మాటను మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఆయన ఎలాగ సహనమును, ఓర్పును, ప్రేమను కలిగి ఉండాలని ఆ సంఘముతో రాసినాడు ప్రభా. మీ సహనము సకల జనులకు తెలియబడనీయమని చెప్పినాడు. అలా చేయడం ద్వారా ప్రభు సమీపముగా ఉన్నాడన్ను నీ వాక్యములో రాశాడు ప్రభా. నాయన, నువ్వు మా సమీపముగా ఉండే దేవుడు, మమ్మల్ని రక్షించుటకు, మమ్మల్ని స్థిరపరచుటకు, రక్షణతో ప్రభా స్వస్థతతో మమ్మల్ని నింపాలని, నిలబెట్టాలని నువ్వు కోరుతున్నావు ప్రభా. కనికరించండి. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడని మేము చదివినాము ప్రభా. నిజముగా మేము మొరపెట్టే వారముగా చేయండి. మా పెదవులతోనే మేము మొరపెట్టి నీ యొక్క జవాబును, ఆశీర్వాదమును పొందాలని తలంచుకోక ప్రభా. హృదయమంతటితో నీ సన్నిధిలో వేడుకునే భాగ్యాన్ని మీరు దయచేయండి. మోషే ఇశ్రాయేలులకు చెప్పినప్పుడు మనం మొరపెట్టినప్పుడల్లా మన మొరను ఆలకించే దేవుడుగా, సమీపముగా ఉన్న యెహోవాలాగా మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా లేడని చెప్పాడు ప్రభా. అవును ప్రభా, నీవు మా దేవుడుగా కలిగి ఉంటే మాకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యతని మేము ఎంచుకొని ప్రభా నిన్నే సేవించే వారముగా, నీ కృప కొరకు వేడుకునే వారముగా ఉంటాకు సహాయం చేయండి. ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నారని చదివాం ప్రభా. నీవు సమీపముగా ద్వారము దగ్గరగా ఉన్నావు ప్రభా. నిన్ను త్రోసివేయక, తృణీకరించక, నీవు తిరిగి వచ్చి నీ న్యాయ తీర్పును తీర్చేటప్పుడు మేము ప్రభా నాయన నష్టపోయే స్థితిలో నాయన నిత్య నరకాగ్నికి వారసులమయ్యే వరము ఉండక ప్రభా. ఈ లోకంలో నిన్ను కలిగి జీవించడానికి, నిన్ను సంపాదించుకొని నిత్యరాజ్య వారసులుగా మేము నిలబట్టక మీరే సహాయం చేయండి. ఈ అంత్య దినముల్లో మా మీద నీ పుణ్యరక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. కలువరి శిలువలో నువ్వు కార్చి నీ పరిశుద్ధ రక్తం కొరకు స్తుతులు ప్రభా. ఆ రక్తం మమ్మల్ని సంపూర్ణముగా శుద్ధి చేయగలదు, స్వస్థపరచగలదు, మమ్మల్ని నిలబెట్టగలదు, ఈ లోకంలో మాకు జయమునివ్వగలదు ప్రభా. పడిపోయిన సాతాను ప్రభా, వాడు ఓటమి చెందినవాడు ప్రభా. వాడు మమ్మల్ని జయించలేడు. ఎందుకంటే మేము పునరుద్ధానుడైన నిన్ను మేము కలిగి ఉన్నాము. పునరుద్ధానపు శక్తిని మాలో ఉంచండి. మమ్మల్ని నీ ఆత్మతో నింపండి ప్రభా. మమ్మల్ని కరుణించుము. మా యొక్క ఆలోచన, మా హృదయ ధ్యానము, మా నోటి మాటలు నీకు అంగీకారంగా ఉంటాకి మీరు సహాయించండి. నీ వాక్యము ద్వారా మాకు లోతైన సత్యములు తెలియజేసి నీ కృప చూపమని, ఆ పాత్రను క్షమించమని, యేసు ఇచ్చే ఆశీర్వాదం మీద నీ ముద్ర వేసి నీ కనికరం చూపమని యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.